హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. శబరిమలకు శబరిమల అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? శబరిమల అనే పదానికి రామాయణ ఇతిహాసంతో సంబంధం ఉంది. అంటే శ్రీరాముల వారి భక్తురాలి పేరు శబరి. మల అంటే కొండలు. రావణుచే అపహరించబడిన సీతను వెతికి రక్షించేందుకు రాముడు లంకకు వెళ్తున్నప్పుడు అడవిలో శబరిని చూస్తాడు. శబరి రాముల వారి కోసం పండ్లను ఇస్తుంది. రాముడు అవి ఎంగిలి అనుకోకుండా ఆరగిస్తాడు. శబరి భక్తికి అంకిత భావానికి సంతోషించిన రాముడు ఆమె నివసించే కొండను శబరిమల అని పేరు పెట్టాడు. ఆ పేరు స్థిరస్థాయిగా ఉంటుందనే ఉద్దేశంతో రాముడు ఆ పేరు పెట్టాడని పురాణ ఈతి. శబరి అంటే రాముల వారి భక్తురాలి పేరు శబరి. మల అంటే కొండ అని అర్థం. దీని కారణంగానే శబరిమల అనే పేరు స్థిరస్థాయిగా ఏర్పడింది. అయితే ఈ గుడిని ఇంతకుముందు శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయం అనేవారు. అయితే ఈ ఆలయాన్ని అధికారికంగా 2016 నవంబర్ 21వ తేదీన శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయముగా పిలుస్తూ ఉన్నారు. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.